ఏమి ఉండదు. ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా. నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబుని అడగలా ఈ కేసులో ఇప్పుడు. ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి. అందుకని నేనేం దాన్ని మాట్లాడలేదు. ఏదైనా దీనివల్ల అంత కోర్టు సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను. అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను. వాళ్ళు టైం లేదంటే ఒక లెటర్ రాస్తాను. అది కొంచెం టైం ప్రాసెస్లో కనుక, ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు. వాళ్ళు వేయాలిగా. తెలంగాణ ఆయన ఇంకా ఇప్పటివరకు వేయలే, కేసీఆర్ వేయలే. తొందరగా ఏమంటాం కాదు, కోర్టు వారు చెప్పిన డేట్కి అయిపోతే ఒప్పుకోరు. ఇప్పుడు నేను అడిగింది అప్లికేషన్, ఇది ఆ కోర్టు వారు వచ్చేసింది